ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. State and explain Hess law of constant heat summation. Hess law of constant heat summation explain చేయమంటున్నాడు. ఒక రియాక్షన్ ఒక స్టెప్లో జరిగినా మోర్ దెన్ వన్ స్టెప్లో జరిగినా ఆ రియాక్షన్కి ఎంథాల్పీ అనేది సేమ్గా ఉంటుందని హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ సమ్మేషన్ చెప్తుంది. అంటే స్టేట్మెంట్ రాయాలంటే ద ఎంథాల్పీ ఆఫ్ ఏ given reaction is same whether the reaction taking place in one step or సెవరల్ స్టెప్స్. అంటే మనం తీసుకున్న రియాక్షన్ ఒక స్టెప్లో జరిగిన మోర్ దెన్ వన్ స్టెప్లో జరిగిన ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది. అంటే ఏ ఈజ్ గివ్స్ రైజ్ టు బికి డెల్టా హెచ్ వాల్యూ ఎక్స్ కిలోజౌల్స్ అనుకోండి. ఏ ఫస్ట్ సి కింద కన్వర్ట్ అయ్యి సి డి కింద కన్వర్ట్ అయ్యి డి బి కింద కన్వర్ట్ అవుతుంది అనుకోండి. ఇది ఒక స్టెప్లో అయిపోయింది. ఒక స్టెప్లో ఇది 1 2 3 స్టెప్స్లో అయింది. ఇక్కడ వై కిలోజౌల్స్, ఇక్కడ జెడ్ కిలోజౌల్స్, ఇక్కడ డబ్ల్యూ కిలోజౌల్స్ అని వచ్చింది అనుకోండి. అప్పుడు అకార్డింగ్ టు హెస్ లా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ జెడ్ ప్లస్ డబ్ల్యూ అవుతుంది. అంటే రియాక్షన్ సింగిల్ స్టెప్లో కన్వర్ట్ అయినా మోర్ దెన్ వన్ స్టెప్లో కన్వర్ట్ అయినా ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ అనేది సేమ్. అదే హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ చెప్పారు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్కి వెళ్తే కార్బన్ ఆన్ రియాక్టింగ్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ కార్బన్ డైఆక్సైడ్ డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు -393.5 kilojoule per mole. Here graphite, carbon in the form of graphite, oxygen in the form of gas, CO2 is also in the form of gas. ఇది ఫస్ట్ స్టెప్లో అయింది. అలా కాకుండా కార్బన్ ఆన్ రియాక్టింగ్ విత్ హాఫ్ O2 గ్యాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫైట్ టు గివ్ కార్బన్ మోనాక్సైడ్, దెన్ డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు -110 kilojoule per mole. అండ్ ద నెక్స్ట్ వన్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఈస్, నెక్స్ట్ వన్ ఏం తీసుకుంటున్నానంటే carbon monoxide on reacting with half O2 gas to give rise to carbon dioxide, delta H is equal to -283.5 kilojoule per mole. అంటే ఫస్ట్ రియాక్షన్లో కార్బన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ డైరెక్ట్గా వచ్చేసింది. సెకండ్ దాంట్లో కార్బన్ ముందు కార్బన్ మోనాక్సైడ్ కింద కన్వర్ట్ అయ్యి కార్బన్ మోనాక్సైడ్ మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ అయింది. అంటే 2 స్టెప్స్ జరిగింది రియాక్షన్. ఈ 2 స్టెప్స్ని ఇంక్లూడ్ చేసి ఒక స్టెప్ కింద రాశారు అనుకోండి. అప్పుడు కార్బన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు CO2, డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు -393.5 kilojoule per mole వచ్చేస్తుంది. అంటే ఇక్కడ రియాక్షన్ ఒక స్టెప్లో జరిగిన మోర్ దెన్ వన్ స్టెప్లో జరిగిన డెల్టా హెచ్ అనేది కాన్స్టెంట్గా వచ్చేసింది. సో హెస్ లాని ప్రూవ్ చేసేసాం మనం.